రోజు ఒక్కరోజు గుర్తు చేసుకుంటున్నాం అది కాదు. ఉద్యమంలో ఈ రోజు అనేది ఎంత ప్రతిష్టమైనది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. తెలంగాణ ఉద్యమానికి ఒక మైలురాలుగా చెప్పుకోవచ్చు. ఒక నాయకుడు నేను ఉంటా సస్తే సస్తా, కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అన్న నినాదం ఇచ్చి కదలడం అనేది చిన్న విషయం కాదండి. ఆ రోజు అనేక శక్తులు కేసీఆర్ గారిని ఏ రకంగా అయితే నిరాహార దీక్ష చేయకుండా చేయాలని, ఆమరణ దీక్షను భగ్నం చేయాలని చెప్పేసి అనేక రకాలుగా ప్రయత్నించినప్పటికీ కూడా తెలంగాణ సాధన అనేది నా లక్ష్యం. రాజకీయ పంతా కాదు. అనేక మంది రాజకీయాలు చేస్తుంటారు, కానీ నేను తెలంగాణ సాధన కోసం బయటికి వెళ్ళినని చెప్పేసి ఉద్యమం చేసిన ఏకైక నాయకుడు కేసీఆర్ గారు. కేసీఆర్ని ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి ఒక వ్యాఖ్యలు చేస్తున్నారు. దీని మీద మీరేమంటారు? మేము ఒకటే అంటున్నాం, కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేసే సత్తా మీకుందా అని అంటున్నాం. రెండవది, చరిత్రలో ఎప్పుడైనా సరే ఒక పేజీనో ఒక లైన్నో కొట్టేయగలుగుతారు, చింపేయగలుగుతారు, కానీ చరిత్రను తిరిగి రాయలేరు కదా. అది చరిత్ర. అది తెలంగాణ గడ్డ మీద శ్వాస ఉన్నంత వరకు, మనిషి శ్వాస ఉన్నంత వరకు ఆ చరిత్ర అలాగే నిలిచిపోతుంది. దాన్ని ఎవరూ చెరిపేయలేరు. చెరిపేస్తున్న మీరే కొన్ని లక్షల సార్లు కేసీఆర్ పేరు దలుస్తున్నారన్న సంగతి మర్చిపోకండి అని అంటారు. అయితే ఉద్యమ సమయంలో కావచ్చు సాయి చందన్న ఒక కీలక పాత్ర పోషించిండు. ఇటు పాట ఒక ఉద్యమానికి ఒక గొంతుకను ఆయన వినిపించిండు. ఇప్పుడు ప్రజెంట్ ఆయన లేని లోటు ఏమన్నా ఎట్లా కనిపిస్తుందండి? లేని లోటు అనేది కనపడుతుందండి. అంటే ఏ ఒక్క వ్యక్తిని మరొక వ్యక్తి, లేకపోతే ఏ ఒక్క భావ వ్యాప్తిని మరొకరు రీప్లేస్ చేయడం అనేది చాలా కష్టం. కాబట్టి అందులోనూ ఉద్యమ సందర్భం నుంచి కేసీఆర్ గారికి చాలా దగ్గరగా ఉండి ప్రతి సందర్భంలోనూ ఒకవేళ నిజంగానే ఈ ఉద్యమంలో ఈ పాట అవసరం అనుకున్నప్పుడు కేసీఆర్ గారి డైరెక్షన్ను ఫాలో అవుతూ ఆ రకంగా ముందుకెళ్ళిన వ్యక్తి కాబట్టి చాలా లోటు మా కుటుంబానికే కాదు, యావత్ తెలంగాణ సమాజంలో ప్రతి వేదిక మీద నాకు ఆ లోటు కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ వేదికను పురస్కరించుకొని మాట్లాడినా కూడా అన్నలేని బాధ కొంచెం చాలా వరకు అందరి హృదయాలలో ఒకటి ఉంటుంది. ఇప్పుడు మీకేమనిపిస్తుందండి? అంటే నిజంగా చెప్పాలంటే కొన్నిసార్లు నాకేమన్నా జరిగి సాయి ఉంటే బాగుండేదని మాత్రం అనిపిస్తుంది. చాలాసార్లు అనిపిస్తుంది. ఒకవేళ ఉండుంటే ఇంకా గొప్ప. ఇప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ అద్భుతమైన పాటలు వచ్చాయి, చాలా పవర్ఫుల్గా. ఎందుకంటే సాయి ఏ రకంగా ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా కొంతమంది ఏ రకంగా ప్రశ్నించిండు, ఉద్యమ సందర్భంలో ఏ రకంగా పనిచేసిండు అన్న సంగతి అందరికీ తెలిసిందే. కాబట్టి ప్రతి సమస్య మీద స్పందించేటోడు, ప్రతి సమస్య మీద పాట వచ్చేది. ప్రజల్ని మళ్ళొక్కసారి ఇంకొక ఉద్యమం వైపు తన పాట రూపంలో మాత్రం అడుగులేయించారు. మీరు చూస్తున్న కాడి నుంచి సంవత్సర కాలంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా ఉందంటే ఏం చెప్తారు? ఒకటండి, కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చినప్పటి నుంచి మొదలు పెట్టుకుంటే ఎంతసేపు వాళ్ళ అధికార దాహం మాత్రమే తప్పితే ఏ రోజు పాలన మీద ప్రజల మీద ప్రేమ ఉన్నట్టు కనబడట్లేదండి. అంటే ఒక్కొక్కసారి 2 రోజులకు ఒకసారి కేటీఆర్ని అరెస్ట్ చేస్తాం, కేసీఆర్ని అరెస్ట్ చేస్తాం అని చెప్తా ఉన్నాడు. ఈయన ఈ గొప్ప చరిత్ర కలిగిన కేసీఆర్ని ఆనవాళ్ళు లేకుండా చేస్తా అనడం, కేటీఆర్ని అరెస్ట్ చేస్తా అనడం, ఇదంతా ఏందండి? ఏం చెప్తారు దీన్ని? ఒకటి, వాళ్ళకు పాలన లేకుంటే వ్యవస్థల మీద పట్టు లేక ఎంతసేపు కేసీఆర్ గారిని తిడతామా, కేటీఆర్ గారిని ఏదైనా బదలాం చేద్దామా అనే పని పెట్టుకున్నారు. ఈరోజు మేము ఒకటే అంటున్నాం, మీరు కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని జపం చేస్తే చేయండి, పర్లేదు, కానీ పరిపాలన చక్కగా చేయండి. ఈ బీఆర్ఎస్ పార్టీ చేసిన దాంట్లో ఆవగించేంతైనా చేయండి. గురుకులాల్లో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు, కొన్ని వందల మంది ఫుడ్ పాయిజన్ అయి ఇబ్బంది పడుతున్నారు, రైతులు ఇబ్బంది పడుతున్నారు, రైతు భరోసా లేక ఇబ్బంది పడుతున్నారు, పంటలు కొనుగోలు లేక ఇబ్బంది పడుతున్నారు, నిరుద్యోగులు అశోక్ దగ్గరికి వస్తే తరిమి కొడతా అని చెప్తున్నారు, మహిళలు మహాలక్ష్మి పథకం ఎక్కడా అని అడుగుతున్నారు, పింఛన్ ఎందుకు పెంచలేదని చెప్పి వృద్ధులు కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. మీరు చెప్తున్నటువంటి అన్ని రంగాల వాళ్ళని పురస్కరించుకొని మేము అన్ని హామీలు నెరవేర్చినామని చెప్పి విజయోత్సవాలు చేస్తా ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి. మేము ఒకటే అంటున్నా, ఈ విజయోత్సవాలు మీకు పదవులు వచ్చినందుక, లేకపోతే మీరు ప్రజల్ని సమస్యల్లో నెట్టివేసినందుక, దేనికోసం విజయోత్సవాలు చేసుకుంటారని అడుగుతున్నాం. రండి, ఏ విజయోత్సవాలు ఏ ప్రాంతంలో ఏ జిల్లాలో చేస్తున్నారో ఆ జిల్లా నాయకులు బయటికి రండి, ప్రజల మధ్యకు రండి. ఎక్కడ ఏ సమస్య తిరిగింది, ఎక్కడ మీరు చెప్పిన 6 గ్యారెంటీలు అనేవి నెరవేరినాయో అవి తేల్చిన తర్వాత మీరు విజయోత్సవాలు చేయండి అని మేము అంటున్నాం. ఫైనల్గా ఈ ప్రతిపక్షంగా ప్రజల పక్షాన ఉంటూ మీరు రేవంత్ రెడ్డికి ఏం చెప్పదలుచుకున్నారు? ఫస్ట్ మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మా నాయకులను మా పార్టీలో నిందించడం పక్కన పెట్టి పరిపాలన మీద పట్టు తెచ్చుకోండి, ప్రజల గురించి ఆలోచించండి. ఇక్కడ హైదరాబాద్లో హైడ్రా పేరుతో, పల్లెల్లో ఫార్మాల పేరుతో మేము నిలదీస్తే తప్ప మీకు ప్రభుత్వంలో ఎలా పనిచేయాలనేది సోయి లేకుండా ఉంటున్నారు. కాబట్టి ప్రజలను దృష్టిలో ఉంచుకొని 10 ఏళ్ల పాటు వ్యవస్థను చాలా అద్భుతంగా నడిపి మీ చేతిలో పెట్టినాం. అంతే తీరులా అవసరమైతే